వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ వినియోగంలో యావత్ భారతదేశంలోనే తెలంగాణది మొదటి స్థానం. సూర్యాపేట దశాబ్ది ఉత్సవాలలో మంత్రి జగదీష్ రెడ్డి. వైన్ షాపుల ముందు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించండి. తెలంగాణ ఉత్సవాలపై ఎద్దేవా చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరూర్ నగర్లో ఎంఆర్ఓను అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్. పేదల ఇళ్లను కూల్చే ముందు జేసీబీని తన పై నుంచి తీసుకుపోండని అడ్డుకున్న ఆకుల శ్రీవాణి. విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది కృషితోనే 24 గంటల సరఫరా. మారేడుపల్లిలోని ఫంక్షన్ హాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విద్యుత్ వినియోగంలో తెలంగాణ యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట పట్టికమ్మం పహాట్ సబ్ స్టేషన్ ప్రాంగణంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వాలన చేసి విద్యుత్ ప్రగతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో నిండు సభలో నాటి పాలకులు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మగ్గుతారంటూ తెలంగాణ సమాజంలో గుబులు పుట్టించిన వారే చీకట్లోకి పోయారని ఆయన ఎద్దేవా చేశారు. విద్యుత్ రంగం అందరూ చెప్పింది. నావల్ చెప్పాల్సింది నేను ఇప్పుడు ఉపన్యాసం అంటే నావల్ చెప్పేసాం. అద్భుతంగా ఏడుగా చూసింది. ఇవాళ మొత్తం 70 సంవత్సరాల కాలంలో తెలంగాణలో విద్యుత్ రంగంలో ఎన్ని లైన్లు ఉండేనో, ఎన్ని డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు ఉండేనో, ఎన్ని సబ్ స్టేషన్లు ఉండేనో అన్ని రెండింతలు చేసాం. కేవలం ఈ 9 నెలల్లోనే అన్ని రెండింతలు కంటే ఇంకెక్కువ పైన చేసాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైన్ షాపుల ముందు, బెల్ట్ షాపుల ముందు నిర్వహించాలంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని మెల్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రోజుకొక వేడుక చొప్పున నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రైతులకు ఏం ఉద్ధరించారని, రైతు దినోత్సవాలు చేస్తున్నారని, 4.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని ప్రశ్నించారు. అలాగే ఉచితంగా ఇస్తానన్న ఎరువుల ఈ రోజుకి ఇవ్వలేదని గుర్తు చేశారు. నిన్న జరిగిన పోలీసు దినోత్సవంపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, వారి ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థలు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నాయకులు అంటే సాండ్, ల్యాండ్, వైన్స్, మైండ్ల దోపిడీలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 2014లో 69,000 కోట్ల ఉన్న అప్పు ఈ రోజుకి 5 లక్షల కోట్లకు చేరిందని, అందుకు ఉత్సవాలు జరపాలని వ్యగ్రస్త్రాలు సంధించారు. తాను ఎలక్షన్స్కు దూరంగా ఉంటానన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈసారి హుజూర్ నగర్ నుంచే పోటీ చేస్తానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్ ఇవి అద్భుతంగా చేసుకున్నాం కాబట్టి దశాబ్దోత్సవాలు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేలు 100 ఎకరాలు దుబ్బిండ్రు, గిరిజనులని జైల్లో వేసేసి వాళ్ళ భూములు లాక్కున్నారు, మున్సిపాలిటీ ల్యాండ్స్ లాక్కున్నారు. దానికి ఉత్సవాలు చేసుకోవాలి. మీరు అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపాదన చేసినందుకు దానికి ఉత్సవాలు చేసుకుంటే అది సరిగ్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. అసలు కరెక్టే కదా? అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ కరప్షన్ చేసింది ఇప్పుడున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇన్ని 100 ఎకరాలు అసలు మేము ఎక్కడ రాష్ట్రం లేదు. అది కూడా దళితుల, గిరిజనుల భూములు లాక్కోవడం, అది కూడా అసలు పూర్తిగా రాజకీయం అంటేనే శాండు, ల్యాండు, మైన్స్, వైన్స్. వైన్ షాపుల దగ్గర లంచాలు తీసుకొని ఇప్పుడు
తాగే వాళ్ళ దగ్గర కూడా క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ అవుతున్నది. అది ఎందుకు? అది లోకల్ ఎమ్మెల్యేస్ వైన్ షాప్ నుంచి లంచాలు తీసుకుంటారు కాబట్టి. ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు వైన్ షాపుల దగ్గర మీ ఉత్సవాలు చేసుకుంటే బాగుంటుంది. మీరు బెల్ట్ షాపుల దగ్గర చేసుకోవాలి మీ ఉత్సవాలు. ఓకే. సరూర్ నగర్లోని భగత్ సింగ్ నగర్లో పేదల ఇళ్లను జేసీబీతో కూల్చడానికని వచ్చిన ఎంఆర్ఓను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. 59 జీవో రెగ్యులరైజేషన్ ఛార్జెస్ సమయానికి చెల్లించినందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ 50 ఇండ్లను కూల్చడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్పొరేటర్ పేద ప్రజల ఇల్లు కూల్చడానికి తెచ్చిన జేసీబీని తన పైనుంచి తీసుకుపోమ్మని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు స్థానిక ప్రజల కలిసి ఎంఆర్ఓ వాహనం ముందు కూర్చొని పేదల ఇళ్లని కూల్చవద్దని కోరారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు వెంటనే ఆపాలని, రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టడానికి సమయం పొడిగించమని కార్యకర్తలు ధర్నా చేయడంతో అధికారులు వెనుకదిరిగారు. పేదల ఇంటి పైన చేయి పెడితే పేదల ఇంటి పైన చేయి ప్రకారంగా వెళ్తాం. నేను కూడా ట్యాక్స్ పేయర్ టైం ఇచ్చాము ఆల్రెడీ. నేను ఒప్పుకుంటాను ఆ విషయానికి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ప్రజలు మ్యాన్ హోల్ కవర్ చేయమని చెప్పి మాకు చెప్తే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా డ్రైనేజ్ పైప్ లో వేస్తలేదు గవర్నమెంట్. మళ్ళీ మేము ట్యాక్స్లు ఎందుకు కట్టాలి? మేము అట్లా మాట్లాడితే బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ నేను సపోర్ట్ చేయడం లేదండి. నేనైతే ఒప్పుకోను. మీరు జేసీబీ దండి, నేను జేసీబీ ముందు కూర్చుంటా, నా మీద నుంచి తీసుకోండి. ఐఎమ్ అగ్రీ, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి, అన్ని ట్యాక్స్లు మీరు తీసుకున్నట్టుగా గవర్నమెంట్ ప్రూవ్ చేస్తే వీళ్ళ ప్రకారంగా చెప్తే నేను కూడా ఫాలో అవుతాను. కానీ అది అందరికీ ఫాలో కావాలి. ప్రజల గురించే, కానీ ప్రజలందరూ ప్రజలే కదా. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో అధికారంలో ఉన్న ప్రజలు కదా, అది ప్రజలు కదా. మళ్ళీ అట్లెట్లయితుందండి? నేను అట్లా మీరు అన్ని విషయాలలో ప్రాపర్ గా ఉంటే ప్రగతి భవన్ తీసుకురండి, సెక్రటేరియట్ తీసుకురండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరిది కరెక్ట్గా ఉంది అంటే వీళ్ళ దగ్గర ఉండి నేను కట్టిస్తాను. మీరు అందరికీ ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం అని అంటే ఎట్లయితుంది? ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమో అన్ని చెల్లింపే, ఏమన్నారు? అరే వాళ్ళు జీతాలు టైంకి గవర్నమెంట్ ఉద్యోగాలు జీతాలు ఇస్తలేరు, మెడికల్ బిల్లులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇస్తానని చెప్తున్నారు కదా. ఇంకా ఎక్స్టెండ్ చేయండి. అరే జీతాలే 1వ తారీఖు వస్తలేవు, 2-3 నెలలకు జీతాలు ఇస్తున్నారు. పేదల ఇంటి పైన చేయి పెడితే పేదల ఇంటి పైన చేయి పెడితే పేదల ఇంటి పైన చేయి పెడితే గవర్నమెంట్ అక్రమ చర్యలు, గవర్నమెంట్ అక్రమ చర్యలు, గవర్నమెంట్ అక్రమ చర్యలు, గవర్నమెంట్ అక్రమ చర్యలు. విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది కృషితోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మారేడ్పల్లిలోని ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలకు అవస్థలు తప్పలేదన్నారు. వేసవి వచ్చిందంటే విద్యుత్ కోసం ధర్నాలు, రాస్తారోకులు జరిగాయని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్లో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇక్కడ 2700 మెగావాట్ల షార్టేజ్ ఉంది. దీనికోసం గృహ ఇతర వినియోగదారులకు 4 గంటల నుంచి 8 గంటల పాటు కరెంట్ కట్, ఉన్న పరిశ్రమలకు 2 రోజుల పాటు పవర్ హాలిడే ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి కేంద్రీకరించారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేనటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఇక్కడ వ్యవసాయం పూర్తిగా పంపు సెట్లపైనే ఆధారపడి ఉంది. ఆ దృష్ట్యా విద్యుత్ జల వనరుల లభ్యతపై ఫోకస్ చేయడం జరిగింది. కరెంటు కష్టాలను అధిగమించేందుకు విద్యుత్ సంస్థలు అనేక నిర్మాణాత్మక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను బాగా తగ్గించాయి. అలాగే పిఎస్జెన్కో ప్లాంట్ల ద్వారా ఉత్పత్తిని పెంచాయి. వీటితో పాటు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెచ్చుకోవడం, ఎక్స్చేంజ్ నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలు తీసుకున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో మార్పులు తీసుకొచ్చాయి. 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ అంతంతమాత్రంగానే ఉండేది. అలాంటిది 2016 ఏప్రిల్ నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ అందించారు. దీన్ని కొనసాగిస్తూ జూలై 2017 నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ వినియోగదారులకు ప్రయోగాత్మకంగా 24 ఆదేశానుసారం
జనవరి 2018 నుంచి తెలంగాణ వ్యవసాయ మన అధికారులు కానీ ఉద్యోగులు కానీ క్లాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ దశాబ్ద ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ సంతోషంగా ఇంకా విజయాలు సాధించాలి. మరి బ్రహ్మాండమైనటువంటి బాట ఈ రోజు ఎన్నిక రంగంలో మీరు ముందుకు తీసుకెళ్తున్నటువంటి శుభకాలంలో దీంతో పాటు శుభకాలు కూడా మరి శుభాల ఉత్పత్తి కూడా బ్రహ్మాండంగా చేసుకొని ఈ దేశానికి ఆదర్శంగా మనం ముందుకు వెళ్తున్నటువంటి శుభకాలం. కాబట్టి మన హైదరాబాద్ నుండి ఇక్కడ కంటోన్మెంట్ రాష్ట్రం కానివ్వండి, మరి సెంట్రల్ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ కానివ్వండి, మీ అందరి విశేషమైనటువంటి కృషి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉంది. మీ అందరికీ వాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇంతకుముందు కరెంటు బాగా మన ఆఫీసు వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుండే. కానీ ఈరోజు మీ కడుపు స్థలంలో కరెంటు ప్రమాణం ఇస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో ఫ్యాను ఏసీలు లేకపోతే ఉండే పరిస్థితి కూడా ఇంకా లేదు. రెండోది ఉద్యోగం ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి యువకులు ఉన్నారు, ఏదైనా సమస్యలు పెట్టి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే 2014 ముందు జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ లేకపోతే నడిచే పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనరేటర్ కంపెనీలు కాబట్టి ఇన్వర్టర్ అనేది మన రాష్ట్రంలోనే లేకుండా పోయినటువంటి శుభతరుణం. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని హాజరైన ఎంపీ సత్యవతమ్మ అన్నారు. ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటాన్శెట్టి ఆధ్వర్యంలో బొజ్జన్నకొండ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు కాండ్రేగుల విష్ణుమూర్తి, అనకాపల్లి జిల్లా ట్రైన్ కలెక్టర్ ఎంపీపీ గొర్ల సూరిబాబు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బిశెట్టి వరహ తదితరులు పాల్గొన్నారు. ఏరువాక 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఇలా నాయకత్వం. రైతు బాగుండాలి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ ఇంటి ముట్టడికి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ సుమారు 350 మంది పోలీసులు మోహరించారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు టంగుటూరులోని వరకుటి అశోక్ బాబు ఇంటి ముట్టడికి బయలుదేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు బయలుదేరగా మార్గ మధ్యంలోనే 16వ నంబర్ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్యన తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించిన నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా కార్యకర్తలు కోల్పోయి ఆ కార్యకర్తలు వస్తే బయటికి రావద్దన్నారు. మా వాళ్ళకి నేను నచ్చ చెప్పాను, కానీ ఆ పార్టీ ఇన్ఛార్జి వాళ్ళ ఇంటి నుంచి కిలోమీటర్ దూరం వాళ్ళ పార్టీ ఎలా వచ్చారు? దీనికి పోలీసుల సహకారం లేదా? అది తెలుసుకున్న మా కార్యకర్తలు రోడ్డు ఎక్కారు. వాళ్ళ అభిష్టాలు నేను కాదనుకుంటూ వస్తే పోలీసులు అడుగడుగురు అడ్డుకుంటారు. నా చొక్కా చూడండి ఎలా జరిగిపోయింది. ఇది పోలీసు కూడా చెప్తున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచండి. అధికార పార్టీ తుత్తులుగా వ్యవహరించద్దు. మీరు హౌస్ అరెస్ట్ అన్న వ్యక్తి వాళ్ళ పార్టీ ఎలా తీసుకొస్తారు? మీరు ఇప్పుడు వచ్చి పార్టీ జీడీ ఏంటి చూపించండి. వాటికి బయటకు వస్తే ఊరుకుంటాం మా కార్యకర్తలు. తమాషాగా ఉందా మీకు? అందువల్ల వినుకొండలో పట్టపగలే చోరీ జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన పగడాల కోటేశ్వరరావు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్లో 4,80,000 నగదు డ్రా చేసుకున్నాడు. ద్విచక్ర వాహనం ట్యాంక్ కవర్లో డబ్బులు పెట్టి వెళ్తూ మధ్యలో స్థానిక పల్నాడు రోడ్డులోని ఫస్ట్ వర్డ్ స్కూల్ ఎదురుగా ఉన్న జ్యూస్ స్టాల్ వద్ద జ్యూస్ తాగుతుండగా బైక్లోని డబ్బుల కవర్తో గుర్తు తెలియని దుండగులు ఉడాయించారు. దాంతో బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రకిలాద్రిలో వైభవంగా గిరి ప్రదర్శన నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రోచ్చనల, అమ్మవారి నామస్మరణలు, అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోత్తకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి ధర్ముపల్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి విశాఖలో ఏఐఎస్ఎఫ్ సభ్యులు నివాళులర్పించారు. రైల్వే శాఖకు సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతుంటే జరుగుతున్న ప్రమాదాలకు ఎవరు బాధ్యులంటూ ఏఐఎస్ఎఫ్ సభ్యులు ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ వద్ద కొవ్వొత్తులతో నివాళి అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖలో రైల్వే ప్రమాద నిరోధక వ్యవస్థ ద్వారా 2022లో సుమారు 400 కోట్లు ఖర్చు పెట్టి కవచ్ వ్యవస్థ ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రమాదాలు అరికట్టలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేలా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఏవైఎఫ్గా మేమేమడదాం అనుకున్నాం అంటే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత 2022లో రైల్వేలోని కవచ్ వ్యవస్థ అని చెప్పేసి ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ వ్యవస్థ అని చెప్పి సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి గారు దీని పెద్ద వీడియో వేసి మేకిన్ వీడియో వేసి చూపించారు. 2020 నుంచి ఇప్పుడు సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పుడు వారిచ్చిన నివేదికల ప్రకారం దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లో 1455 కిలోమీటర్లు కవర్ చేసింది ఈ ఆటోమేటిక్ బ్రేక్ వ్యవస్థ సిస్టమ్ అని చెప్తా ఉన్నారు. ఆ వ్యవస్థ ఏమైంది, వచ్చిందా లేదా, కేవలం ఏమవుతా ఉంది? వీళ్ళు కేవలం ఒక వందే భారత్ రైలు తెస్తే ప్రచారబట్టలు చేస్తూ ఉన్నారు తప్ప, మోడీతో సహమంత్రులు తప్ప ఇటువంటి ప్రమాదాలను నివారించే వ్యవస్థలో మాత్రం ఇటువంటి దృష్టి సారించట్లేదు. ఇటువంటి గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆ యొక్క ప్రమాదాలను మీరు దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ప్రమాద నివారణ సంబంధించి వాటి మేము దృష్టి పెట్టుంటే జరగపోదు కదా మేము అడుగుతా ఉన్నాము. కావున భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని రైల్వే శాఖని ఏఐఎఫ్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో సంబంధించి 178 మంది ఇందులో ఉన్నారు. అందులో కొంతమంది విశాఖ చేరుకున్నారు. మిగతా వారు కూడా ఆచూకీ కూడా మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారికి కూడా అవసరమైన అన్ని ఇవ్వాలని, అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ కోరుతా ఉన్నాం. టికెట్ తీయలేని వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం మానవతా దృక్పథంతో ఎవరైతే చనిపోయారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వారు ప్రకటించిన ఎక్స్రేస్ ఇవ్వాలి. అవకాశం ఉంటే మరింత ఎక్స్రేస్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ సకాలంలో ఉన్నట్టు ఆహారం, ఆరోగ్యం, వైద్యం అన్ని సకాలంలో అందాలని దాన్ని కేంద్రకంగా పర్యవేక్షించాలని చెప్పేసి ఏఐఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఠాగూర్ సినిమా దృశ్యం కనిపించింది. ఆసుపత్రి వైద్యులు పేషెంట్ బతికే ఉన్నాడని సీరియస్ క్రియేట్ చేసి పేషెంట్ బంధువుల దగ్గర 3,28,000కు బిల్ వేశారు. తీరా డబ్బులు చెల్లించిన తర్వాత పేషెంట్ డెడ్ అని హాస్పిటల్ స్టాఫ్ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో బాధితులు హాస్పిటల్ వద్ద గొడవకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ వినియోగంలో యావత్ భారతదేశంలోనే తెలంగాణది మొదటి స్థానం. సూర్యాపేట దశాబ్ది ఉత్సవాలలో మంత్రి జగదీష్ రెడ్డి. వైన్ షాపుల ముందు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించండి. తెలంగాణ ఉత్సవాలపై ఎద్దేవా చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరూర్ నగర్లో ఎంఆర్ఓను అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్. పేదల ఇళ్లను కూల్చే ముందు జేసీబీని తన పై నుంచి తీసుకుపోండని అడ్డుకున్న ఆకుల శ్రీవాణి. విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది కృషితోనే 24 గంటల సరఫరా. మారేడుపల్లిలోని ఫంక్షన్ హాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.